నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇసుకను అందుబాటులో ఉంచాలని కోరుతూ సిపిఎం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తెనాలిలో నిరసన కార్యక్రమం. ఈ నెల 5వ తేదీన తెనాలిలో జరగనున్న నన్నపనేని వెంకట్రావు చారిటబుల్ ట్రస్ట్ అవార్డుల ప్రధానోత్సవం. వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన. గుంటూరు లక్ష్మీపురంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీ ఎన్నికల కార్యాలయం ప్రారంభించారు. ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఖరారు కాగా పార్టీ నేతలు కార్యకర్తలతో కలిసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ని జగన్ 5 ఏళ్లలో భ్రష్టు పట్టించారని, రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ప్రజలు కూటమికి పట్టం కట్టారని తెలిపారు. విధ్వంసం పాలైన రాష్ట్రాన్ని తిరిగి నిలబెట్టేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నారని వెల్లడించారు. రాబోయే గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనని ఎంపిక చేశారని, అందరూ మద్దతు ఇచ్చి కూటమి ప్రభుత్వానికి బలం చేకూర్చాలని కోరారు. కేశవాయ నమః, నారాయణాయ నమః, తాగండయ మాధవాయ నమః, వడక్షాయ నమః, ఓం పురుషోత్తమాయ నమః, ఓం అధోక్షరే భూమి బాలకాః ఏతేషాం జయండి. ఓం భూః ఓం అగ్నేయామానస్య అద్యాం దక్షిణాయనే శరదృతో ఆశ్వీజమాసే సుగ్రీవం తాకండి గ్లాసులో నీళ్ళని కలశారాధనం యోగవః తానవూర్జే గుమ్మడికాయ మీద కూడా ఒకసారి వదలండి. తానవూర్చేదాతన మహేమి అలంకరణార్థం కొంచెం గంధం చల్లండి. ఆ ఫోటోల మీద శ్రీగంధాన్ని కానీ సోమ సూర్యాగ్నిలోచన ఆశాపత్రై పుష్పైర్వా చందన సత్యంతో ఇలా కదలీ ఫల నివేదనం సమర్పయామి. ఇటువంటి తాంబూలం మీద నక్షత్రులుగా 4 చోట్లయామి. మంగళ నీరాజయామి. చలేంద్రాయ మహనీయ గుణాబ్దయ చక్రవర్తి తనూజావలోక నివాసాయ శాశ్వతాయాస్తు మంగళం. తరంగాయ మిథిలానగరవాసయ నమః. తన్నా విష్ణు ప్రచోదయాత్. మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్న్యై చ ధీమహి. ఓసి 3 సార్లు ప్రదక్షిణ చేయండి. ఇక్కడ ఆత్మ ప్రదక్ష త్రాహి మాం కృపయా దేవ శరణాగతవత్సలాం సమర్పయామి. ఓవహై తేజస్విన శిరసా గృహ్ణామి. రెండు 2025 మార్చిలో జరగబోయే ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి కూటమి అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు ముందుగా పెద్దలు, గౌరవనీయులు, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి గారికి, యువ నాయకుడు గౌరవనీయులు విద్యాశాఖ మార్చులు, జాతీయ పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారికి ముందుగా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎవరైతే పట్టభద్రులుగా 2021 నాటికి పూర్తి చేసుకొని ఉన్నారో వారందరూ కూడా
గతంలో ఓటర్గా నమోదైన మరలా తిరిగి నవంబర్ 6వ తారీఖు లోపల ఓటర్గా నమోదు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. గతంలో ఏ రకంగా పాలన వ్యవస్థలన్నింటినీ చిన్నాభిన్నం చేసి నిర్వీర్యం చేసి రాజ్యాంగాన్నే తిరగరాయాలనే దురాలోచన కలిగినటువంటి పాలకుల ప్రభుత్వం మనందరం చూసాం. అన్ని వర్గాలు అసహనానికి, అభివృద్ధి నోచుకోలేనటువంటి, రాజధాని లేనటువంటి రాష్ట్రంగా మిగిల్చినటువంటి చరిత్రహీనుల్ని స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కూడా మనం చూడలేదు. అలాంటి చరిత్రహీనుల్ని చూసే దౌర్భాగ్యం మనందరికీ కలగటం, అందుకనే ఒక ప్రజా తీర్పు అంటే ఇట్లా ఉంటుంది అని ఒక గుణపాఠం చెప్పినా కూడా ఏమాత్రం కూడా మార్పు లేనటువంటి పరిస్థితిని ఈరోజున రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ప్రతిపక్ష హోదా కూడా దక్కనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అవాకులు చవాకులు ఈరోజున పరిపాలన చూసి, మంచి ప్రభుత్వాన్ని చూసి 100 రోజులు పూర్తి చేసుకొని 175 నియోజకవర్గాల్లో మంచి ప్రభుత్వం యొక్క పాలన ఏ రకంగా ఉందనేది ప్రతి ఇంటా తెలియాలని చెప్పి ఎవరైతే లబ్ధి పొందిన వాళ్ళు సంక్షేమం ద్వారా కానీ అభివృద్ధికి సోపానం వేసే దిశలో ఈ రాష్ట్ర ప్రభుత్వం, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోతే ఆ వ్యవస్థలన్నింటినీ మళ్ళీ ప్రక్షాళన చేసుకొని ఏడుకొండల వారికి ఎట్లా సంప్రోక్షణ జరిగిందో ఈ రోజున ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ రాష్ట్రంలో వ్యవస్థలన్నింటినీ కూడా తిరిగి తీసుకురావడానికి మళ్ళా ఈ యొక్క ప్రభుత్వ అధినేత ప్రజా సంప్రోక్షణ చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రోజున ఈ యొక్క అధినేతకి కలగటం అనేది చాలా విచారకరం. మేనిఫెస్టోలో ఏదైతే పొందుపరిచామో, ఎన్నికలు జరిగిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 5 సంతకాలు ఏ రకంగా చేశారో మీ అందరికీ తెలుసు. ఏ అంశాల మీద చేశామనేది మనందరం చూసాం. వాటినన్నింటినీ కూడా అమలు చేసే కార్యక్రమంలో ఈ రోజున ప్రభుత్వం ఉంది. ప్రతి ఒక్క హామీని ఏ విశ్వాసంతో అయితే నమ్మకంతో ఇచ్చారో ఆ హామీలన్నింటినీ కూడా, మరి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలను పెంచడానికి పరిశ్రమలను తీసుకొస్తూ ఉన్నారు. నిరుద్యోగాన్ని పోగొట్టాలనే ప్రయత్నంలో ప్రతి అణువును కూడా, ప్రతి నిత్యం కూడా ఈ రోజున పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం అని చెప్పి సందర్భం మనవి చేస్తూ, భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన కౌలు రైతులను నమోదు చేయకపోవడం, పరిహారం ఇవ్వనందుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం ఎంఆర్ఓ ఆఫీస్ వద్ద నిరసన తెలిపారు. కౌలు రైతుల సంఘం జిల్లా కార్యదర్శి బైరగాని శ్రీనివాసరావు మాట్లాడుతూ, ప్రభుత్వం వాస్తవ సాగుదారులకే పరిహారం అని ప్రకటిస్తున్నా గానీ క్షేత్రస్థాయిలో అందుకు భిన్నంగా జరుగుతుండడం వల్ల కౌలు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా చోట్ల ఈ క్రాప్ నమోదు కూడా భూ యజమానులకే జరుగుతుందని తెలిపారు. సక్రమంగా పరిహారం అందకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. ఈ నెల 8న విజయవాడలో జరిగే సదస్సుకు కౌలు రైతులు హాజరు కావాలని కోరారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వలన కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారు. నష్టానికి తగినట్లుగా నష్టపరిహారం ప్రభుత్వం ఇవ్వడం లేదు. నష్టపరిహారం పెంచి ఇవ్వాలని చెప్పి మేము ఈ కౌలు రైతు సంఘాలుగా డిమాండ్ చేస్తున్నాం. అలాగే నష్టపరిహారం రాయటంలో కూడా చాలామందికి రాయలేదు. ఉదాహరణకు కొన్ని గ్రామాలే మునిగిపోయినాయి. నేలపాడు గ్రామం ఉంది ఈ మండలంలో, గ్రామం అంతా మునిగిపోయింది. కానీ కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వాల. బ్యాంకులో చాలా కొద్ది మందికే పడినాయి, ఇంకా పడలేదు. కొంతమంది సెలెక్ట్ చేయాలి, అసలు నష్టపరిహారం రాసినట్టుగా నష్టపోయినట్టుగా కూడా నమోదు చేయాలి. ఇది చాలా తీవ్ర అన్యాయం. ఎందుకంటే ఒక గ్రామంలో అన్నీ మునిగిపోయినాక ఇక కొంతమందిని అట్లా నష్టపరిహారం రాయకుండా ఉండటం అంటే తీవ్ర అన్యాయం చేసినట్లని మేము భావిస్తున్నాం. అట్లాగే ఈరోజు కౌలు రైతుల పరిస్థితి మరీ దయనీయంగా ఉంది.
కౌలు రైతుల పేరుతో ఈరోజు నష్టపరిహారం రాయట్లా. ఈరోజు ముఖ్యమంత్రి గారు కానీ ఉన్నతాధికారులు కానీ అంతా కూడా మేము కౌలు రైతులకే నష్టపరిహారం రాస్తాం, కార్డుతో ఈ క్రాప్తో సంబంధం లేదని చెప్పారు. కానీ కింద స్థాయిలో అలా జరగట్లా. ఈరోజు భూ యజమానులు భూస్వాముల ఖాతాల్లోనే నష్టపరిహారం పడతా ఉంది. వాస్తవ సాగుదారులైనటువంటి కౌలు రైతుల యొక్క ఖాతాల్లో నష్టపరిహారం పడట్లేదు, వాళ్ళకి నష్టపరిహారం రాయట్లేదు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు మొలక శివస్వామిరెడ్డి మాట్లాడుతూ వరికి 30,000 పెట్టుబడి పెట్టి నష్టపోతే 10,000 రూపాయలు, లక్షన్నర పెట్టుబడి పెట్టిన పసుపు, కంద, తమలపాకు, అరటి తోటలకు 14,000 ప్రకటించి చేతులు దులుపుకోవడం దుర్మార్గమని అన్నారు. దీనిని 25,000 వాణిజ్య పంటలకు 50,000 నుండి 1,00,000 రూపాయలకు పరిహారం పెంచాలని డిమాండ్ చేశారు. అన్నదాత సుఖీభవ పెట్టుబడి సాయం 20,000 వెంటనే ఇవ్వాలని కోరారు. 30-31 సెప్టెంబర్ 1-2 తేదీల్లో కృష్ణానదికి వరదలు, భారీ వర్షాల కారణంగా రైతాంగం తీవ్రంగా నష్టపోయింది. వేసిన పంట వరి చాలా చోట్ల గింజలు కూడా వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అట్లాగే పసుపు, కంద, అరటి ఇవన్నీ కూడా ఏమాత్రం కూడా రైతుకి దక్కని పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం వరికి 10,000 రూపాయలు, అట్లాగే కంద, పసుపుకి 14,000 రూపాయలు ప్రకటించటం హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే 1 ఎకరం వరి పంటకి పెట్టుబడే 30,000 పైన అయింది. మేము అడుగుతుంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఎకరానికి వరికి 25,000 రూపాయలు ఇవ్వాలి. అట్లాగే కంద, పసుపు, అరటి, తమలపాకు వంటి వాణిజ్య పంటలకి దాని పంటను బట్టి 50,000 నుంచి 1,00,000 రూపాయలు సహాయం అందించాలి. ఆ విధంగా అందించినప్పుడే కౌలు రైతులు తమ మనుగడ సాగించగలుగుతారు. మళ్ళీ రెండోసారి వ్యవసాయం చేయటానికి వాళ్ళకి భరోసా ఏర్పడుతుంది. కానీ వాళ్ళ ప్రభుత్వం ఏదో మొక్కుబడిగా 10,000 రూపాయలు ఇచ్చి పసుపుకి, అరటికి 14,000 ఇచ్చి మేము బ్రహ్మాండంగా ఇచ్చాము అని చెప్పుకోవటం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. అందుకని ఇప్పటికైనా ప్రభుత్వం ఈ తూతూ మంత్రంగా చేసిన ఈ సాయం ఏమాత్రం కూడా వరద సాయం సరిపోదు. అట్లాగే మేము కౌలు రైతుల ప్రతినిధులంతా కూడా రాష్ట్ర నాయకులతో సహా లంకల్లో కూడా పర్యటించాం. వరద వచ్చి ఇళ్ళు కూడా కొన్ని చోట్ల కూలిపోయినాయి, ఇళ్లలోకి నీళ్ళు వచ్చినాయి. వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చారు. నేను అన్నవరపు లంక, బొమ్మవానిపాలెం పోయి వచ్చా. ఈ 10,000 రూపాయలు కూడా అందరికీ రాలా. ఇది కొంతమందికి 5,000, కొంతమందికి 7,000, కొంతమందికి 8,000, కొద్దిమందికి 10,000 ఇట్లా తరతం భేదాలతో వచ్చిందంటే మరి దీంట్లో ఏమి వివక్ష అనేది అర్థం కాని పరిస్థితి. పాల రైతుల సంఘం నాయకురాలు వేజెండ్ల తవిత మాట్లాడుతూ చాలా మందికి పరిహారం పడలేదని, పడిన వారికి కూడా 8,5,4,000 రావడం ఆందోళన కలిగిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో నేలపాడు సర్పంచ్ సోమవారపు నాగమల్లేశ్వరరావు, తాడిపోయిన వెంకటేశ్వరరావు, పిరాటి అప్పారావు, నన్నపనేని సురేష్ బాబు, బొడ్డు రత్నకిషోర్, కంచెల శివపద్మారావు, అందే గోపీనాథ్, తెనాలి నిర్మల, శాంతకుమార్, బడుగు అశోక్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ ఎంవీఎస్ ప్రసాద్ కు అర్జీలు అందజేశారు. కౌలు రైతులకు డబ్బులు వేస్తామని చెప్పారు గవర్నమెంట్ ప్రభుత్వం. కౌలు రైతులకు మాకు ఇంతవరకు డబ్బులు వేయలేదండి. కొంతమందికి వేసారు, కొంతమందికి వేయలేదు. అది కూడా ఎకరానికి 10,000 చొప్పున వేస్తానన్నారు. ఎకరానికి 6,000, 5,000, 8,000, 4,000 కూడా, 3,000 కూడా పడ్డ వాళ్ళు ఉండారండి. మా అయితే అసలు శాంతం నీట మునిగిపోయినాయి. మాకు అసలుకి 2 ఎకరాలకు అసలు కౌలు రైతులకు మాకు డబ్బులే పడలేదండి. మరి గవర్నమెంట్ మాకు జూన్ మాసంలోనే వరి పెట్టుబడి సాయం కింద 20,000 రూపాయలు ఇస్తామన్నారు. అవి కూడా ఇంతవరకు ఇవ్వలేదు. మరి అయ్యి లేదు, ఈ లేదు. మరి మేము కౌలు రైతులు మేము ఎట్టా బతకాలో, మేము ఎక్కడ తీసుకొచ్చి మేము అప్పులు చేసుకొచ్చి మేము కౌలు రైతులు ఎట్టా మా బాధ గవర్నమెంట్కి చెప్పుకున్నా కానీ ఎవరు ఆలకించట్లేదు, పట్టించుకోవట్లేదు. మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక గురువారం పట్టణంలో పలు వార్డుల్లో పర్యటించారు. పట్టణంలో గత 15 రోజులుగా జరిగిన స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా వాయిదా పడిన 28, 37, 6 వార్డుల్లో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా డ్రైన్లు, కాలువలు శుభ్రపరిచారు. ఇళ్లలో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను కాలువల్లో పడవేయకుండా పురపాలక సంఘం సిబ్బందికి అందించాలని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక విజ్ఞప్తి చేశారు. ప్రజలందరి సహకారంతోనే మెరుగైన శానిటేషన్ సేవలు అందించగలుగుతామని ఆమె తెలిపారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, పురపాలక సంఘ సిబ్బంది పాల్గొన్నారు.
మనం చూసారు కదా లోపలికి వచ్చి నీ నీళ్లు మేడం అందరూ ఉతికిన బట్టలు నీళ్ళని ఇటే వచ్చేస్తాయి నీళ్ళు శుభ్రంగా దీని కాలువ 28/37 అలానే 6వ వార్డున ఈ రోజున హసి సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు ఈ వార్డులోకి వచ్చి ఎలాంటి ఈ కాలువలు కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, రచి చెరువు కానివ్వండి, ఇలాంటివి చూసి ఎలాంటి చెత్త ఏమైనా ఉన్నా కూడా వర్కర్స్ని పెట్టి తీపిస్తూ జరుగుతున్నాం. అలానే మీరు కూడా మీరు చుట్టుపక్కల ప్రదేశాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, అలానే మేము శానిటేషన్ మీద వర్కర్స్ని ఎంతమంది పెట్టినా చేపించినా కూడా అవ్వదు. కాబట్టి మీరు ఎలాంటి వ్యర్థాలు అనేది కాలువల మీద వేయకుండా డస్ట్బిన్ రూపంలో మా వర్కర్స్ అందించాలని కోరుకుంటున్నాను. అలానే మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన పరిసరాలు శుభ్రంగా ఉండాలి. మన పరిసరాలు శుభ్రంగా ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాము. తెనాలి పట్టణంలో ప్రతి శుక్రవారం నాడు డ్రై డే పాటించడం జరుగుతూ ఉంది. దానిలో భాగంగా 40 వార్డులో కూడా ప్రత్యేకంగా ప్రతి ఇంటింటికి ఈ దోమల నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి తెలియజేయడానికి ఒక టీములు ఏర్పాటు చేసుకొని ఆ టీముల ద్వారా మీకు అందరికీ తెలియజేయడం జరుగుతూ ఉంది. దానిపై వాళ్ళు తెలియజేసినటువంటి విషయాలు మీరు గ్రహించి ఇళ్ళయందు మురుగు నీరు కానివ్వండి, ఇళ్లలో ఉన్నటువంటి వేస్ట్ ఎక్కడ గిన్నెలు కానీ అలాంటి వాటిలో నిల్వ ఉండకుండా జాగ్రత్త పాటించిన యెడల మీకు డెంగ్యూ వగైరా విష జ్వరాలు వ్యాపించకుండా ఉంటాయి. ఈ విషయాన్ని మాకు సిబ్బంది ద్వారా తెలియజేసిన అంశాలను మీరు పరిగణలో తీసుకొని పారిశుధ్యంలో పరిసరాల పరిశుభ్రత మరియు ఇంటి ఆవరణలో కూడా నీటి నిల్వ లేకుండా చేసుకోవాలని చెప్పినగా మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక చిన్న విరామం.